Hello guys, very good afternoon. So welcome to Dalal Street Analyst. సో మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కంటెంట్ నచ్చినట్లయితే షేర్ అండ్ లైక్ కామెంట్. ఓకే, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి మండే రోజు ఒకటి నిన్న ట్రేడ్ చేశానండి. 9,000 ప్రాఫిట్ వచ్చింది. అది ఏ విధంగా వచ్చింది, నేను ఆ పొజిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చేయడానికి గల కారణం అదే. సో నేను ఏ స్ట్రాటజీ ఉపయోగించి సో మండే రోజు కాల్ సైడ్ ట్రేడ్ తీసుకోవడం జరిగింది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. రిపీటెడ్గా మంత్లీ 2 times లేదా 3 times ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది ఈ స్ట్రాటజీ. సో బేస్డ్ ఆన్ మార్కెట్ స్ట్రక్చర్స్ ఐ విల్ ఫాలో. సో మనకు స్వింగ్ హై ఇదండి. సో నిఫ్టీ 1 hour టైం ఫ్రేమ్ చార్ట్లో చూసుకున్నట్టయితే సో లేటెస్ట్ స్వింగ్ హై ఇది, స్వింగ్ లో ఇది, మళ్ళీ ఇక్కడ స్వింగ్ హై ఫామ్ అయింది, తర్వాత స్వింగ్ లో, తర్వాత స్వింగ్ హై, స్వింగ్ లో, స్వింగ్ హై, స్వింగ్ లో, ఇట్లా మనం మార్క్ చేసుకోవాలి. సో మీరు ఇది లైన్ చార్ట్స్లో కనుక చూసినట్టయితే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఇక్కడ స్వింగ్ హై, తర్వాత ఇది స్వింగ్ లో, ఇక్కడ దాని తర్వాత స్వింగ్ హై, స్వింగ్ లో, ఇలా మార్క్ చేసుకుంటే మనకు మార్కెట్ అప్ మూవ్ డైరెక్షన్లో వెళ్తుందా, డౌన్వర్డ్ మూవ్లో వెళ్తుందా అనేది మీకు అర్థమవుతుంది, బుల్లిషా బేరిషా అని. సో మార్కెట్ సెంటిమెంట్ మాత్రం నెగిటివ్గానే ఉంది, బట్ ఇక్కడ బుల్లిష్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అయింది. దీన్ని స్మార్ట్ మనీ కాన్సెప్ట్లో మనం చూసుకున్నట్టయితే స్వింగ్ లో, స్వింగ్ హై, ఇక్కడ ఏదైతే మనకు ఈ లేటెస్ట్ స్వింగ్ హై ఉందో సో దీన్ని కూడా క్రాష్ చేసింది. ఇక్కడ మనకు మండే 6th రోజు మార్కెట్ కూడా బుల్లిష్గానే ఉంది, 7th రోజు మార్కెట్ బుల్లిష్గానే ఉంది, ఈ స్వింగ్ హైని క్రాస్ చేసింది. దాని తర్వాత ఏప్రిల్ 7th రోజు కూడా ఎప్పుడైతే ఈ మార్చ్ 25th రోజు వెడ్నెస్డే రోజు అయితే ఈ స్వింగ్ హై ఉందో దీన్ని కూడా క్రాస్ చేసి వెళ్ళింది 1 hour టైం ఫ్రేమ్లో, అంటే మార్కెట్ మేకింగ్ హయ్యర్ హైస్. సో ఇక్కడ సమ్ రెసిస్టెన్స్ ఫామ్ అయింది. ఈ 3 days 4 days మార్కెట్ ఇక్కడే ఇదే రేంజ్ బౌండ్లో ఉంది. సో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ట్రెండ్ కన్ఫర్మేషన్ అయింది, మార్కెట్ మేకింగ్ హయ్యర్ హై, అంటే ఈ స్ట్రక్చర్ని ఇక్కడ ఈ స్వింగ్ హైని బ్రేక్ చేసింది 1 hour టైం ఫ్రేమ్లో, అంటే బుల్లిష్లోకి వచ్చేసింది. సో మనకి ఇక్కడ మూడు రోజులు ఇక్కడ ఆల్ట్ అయిందండి. ఓకేనా. సో లేటెస్ట్ స్వింగ్లో ఏంటి ఇది, అంటే హైయర్ హై హయ్యర్ లోస్ లాగా స్వింగ్ హై స్వింగ్ లో అని చెప్పేసి నేను మెన్షన్ చేస్తున్నాను. లేటెస్ట్ లో ఏంటి ఇది, దాని తర్వాత హై ఫామ్ అయ్యి మళ్ళీ ఇక్కడ లోకి వచ్చేసాను. సో దీన్ని 15 minutes చార్ట్స్లో మనం చూసుకున్నట్టయితే, 1 second, మనం 15 minutesలో చార్ట్స్లో చూసుకున్నట్టయితే చూడండి, మార్కెట్ ఇక్కడ చాలా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. 24,070 ఆర్ 24,000 దగ్గర చాలా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. సో ఇక్కడ రెసిస్టెన్స్ వచ్చింది, మళ్ళీ కిందికి వచ్చేసింది, మళ్ళీ ఫ్రైడే 10th రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది. సేమ్ హియర్ కన్సాలిడేషన్ అండ్ రెసిస్టెన్స్, గ్యాప్ డౌన్. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మార్క్ చేసుకోండి. సో ఇది స్వింగ్ లో కదా, ఇక్కడ పెడుతున్నాను కొంచెం, ఇది స్వింగ్ లో కదా లేటెస్ట్. ఇది ఏ రోజు ఫామ్ అయింది, థర్స్డే 9th రోజు. దాని తర్వాత ఇది 10th రోజు, మనకు 11th 12th హాలిడే ఉండే, ఇది 13th రోజు మార్కెట్. సో మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్ ఉన్నా మనకు 1 hour టైం ఫ్రేమ్లో బుల్లిష్ స్ట్రక్చర్లో ఫామ్ అయిపోయింది. 15 minutes క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో చూసినా కానీ బుల్లిష్ స్ట్రక్చర్స్ ఫామ్ అయింది. సో మనం మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందండి. గ్యాప్ డౌన్ ఓపెన్ కాగానే 15 minute క్యాండిల్స్ రెడ్ క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయిపోయింది. అంటే సో ఈ స్వింగ్లోనే జస్ట్ దాటి కొంచెం కొద్దిగా మాత్రమే వచ్చింది, అంటే గ్యాప్ డౌన్ అంటే ప్రీవియస్ డే 10th రోజు ఫ్రైడే రోజు ఏదైతే మనకు ట్రేడ్
ట్రేడ్ చేసుకున్నాము. అప్లో ఉండి గ్యాప్ డౌన్ ఒక 500 3 to 4 ఎంత ఆల్మోస్ట్ పాయింట్స్లో డౌన్లో ఓపెన్ అయింది. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే జస్ట్ 15-minute క్యాండిల్స్ బయ్యర్స్ యాక్టివ్లో ఉన్నారు, సెల్లర్స్ యాక్టివ్లో ఉన్నారు. ఇండిసిషన్ మేకింగ్ క్యాండిల్ ఫామ్ అయింది ఫస్ట్ 15-minute క్యాండిల్. దాని తర్వాత సెకండ్ 15-minute క్యాండిల్ మండే రోజు చూసినట్టయితే జస్ట్ బుల్లిష్గా ఫామ్ అయిపోయింది ఇక్కడ. సో ఇక్కడ ఇది ఒక కన్ఫర్మేషన్ జస్ట్ ఫర్ అంటే బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయిపోయింది. సో దెన్ వాట్ నెక్స్ట్? సో నేను ఇక్కడ సిపిఆర్ అండ్ ఏటీఆర్ ఇండికేటర్ అనేది నేను వాడతాను. సో ఈ ఇండికేటర్ గురించి ఏంటి, ఎలా వాడాలి ఏంటి అనేది నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ ఒక వీడియో నేను సపరేట్గా చేస్తాను. సిపిఆర్ ఏటీఆర్ ఇండికేటర్ నేను వాడి ఏం చేశానంటే, సో నెక్స్ట్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దిస్ 15-minute క్యాండిల్ షుడ్ బి బ్రేక్ అప్ ఆర్ డౌన్. ఫస్ట్ 15-minute క్యాండిల్ ఎప్పుడైనా కానీ మార్కెట్ డే హై క్రాస్ అయిందా లో క్రాస్ అయిందా అనేది చూసుకోవడానికి ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ క్యాండిల్ 15-minute క్యాండిల్ బుల్లిష్, థర్డ్ బుల్లిష్, ఫోర్త్ ఇండిసిషన్ ప్యాటర్న్, ఫిఫ్త్ క్యాండిల్లో వచ్చేసి మండే రోజు హైని బ్రేక్అవుట్ చేసి ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయిపోయింది. దెన్ సిక్స్త్ క్యాండిల్ చూడండి. సో ఏ అయితే ఉంటాయో ఈ సిపిఆర్ పివోట్ పాయింట్స్ అంటారు ఇవి. ఈ పివోట్ పాయింట్ దగ్గర సిక్స్త్ క్యాండిల్ వచ్చేసి హ్యామర్ ప్యాటర్న్లో ఫామ్ అయిపోయిందండి, హ్యామర్ ప్యాటర్న్. సో మీరు ఇక్కడ ఇది మార్క్ చేసుకోండి. ఇక్కడ నేను ఏదైతే మార్క్ చేశానో ఇది పివోట్ పాయింట్. ఇక్కడ స్మాల్ డాట్లో ఉన్నాయి కదా, ఈ సిపిఆర్ ఏటీఆర్ ఇండికేటర్ను మీరు జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ చేయండి, మీకు అర్థమైపోతుంది. సో ఎప్పుడైతే ఈ పివోట్ పాయింట్ రేంజ్ దగ్గర హ్యామర్ ప్యాటర్న్ ఫామ్ అయిందో 15-minute క్యాండిల్స్లో, ఇది నా ఫేవరెట్ ప్యాటర్న్ అండి. ఎప్పుడైనా ఇలాంటి క్యాండిల్ స్టిక్స్ అప్ సైడ్లో అంటే లిక్విడేషన్ హిట్ అయ్యి డౌన్ సైడ్ ఇట్లా రివర్స్ ప్యాటర్న్ ఫామ్ అయినా, రివర్స్ హ్యామర్లో హ్యాంగింగ్ మ్యాన్ అంటారు, అలాంటి ఫామ్ అయినా, సో మనకు డౌన్ నుంచి పైకి వస్తున్నప్పుడు ఇలాంటి హ్యామర్స్ ఫామ్ అయినా, ఇది ఎగ్జాక్ట్లీ పివోట్ పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఫామ్ అయింది. ఎక్స్ట్రాడినరీ ఇది. సో నా ఫేవరెట్ ప్యాటర్న్ ఇది. సో నేను ఇక్కడ ఏం చేశానంటే, నేను కాల్ సైడ్ లాంగ్ సైడ్ ఒక ట్రేడ్ ప్లాన్ చేశాను 1:3. నేను ఇక్కడ చిన్న స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని నా ప్రాఫిట్స్ కూడా చూపిస్తాను నేను 9K ఎలా ఎర్న్ చేశానని. సో 1:3 నేను ఎప్పుడైనా మ్యాక్సిమం 1:3 ప్లాన్ చేస్తాను ఇది. సో మీరు ఎగ్జాక్ట్లీ చూసుకున్నట్టయితే నా ట్రేడ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోయింది. స్టాప్ లాస్ ఎక్కడ కూడా హిట్ అవ్వలేదు. సో హయ్యర్ హై అని చెప్పేసి మనకు మార్కెట్ వెళ్తూ ఉంది. సో నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే 15 minutes బుల్లిష్ క్యాండిల్ విత్ హ్యామర్ ఫామ్ అయింది ఒకటి. మార్కెట్ స్ట్రక్చర్స్ పాజిటివ్గా ఉంది, అంటే బుల్లిషే ఉంది, ఇంకా బేరిష్లోకి ఫామ్ కాలేదు. సో మనకు జస్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ నుంచి మనకు సెల్లింగ్ ఆర్ బేరిష్ సైడ్ మనం ఉండాలి అంటే లో బ్రేక్ చేయలేదు, అదొకటి. మార్కెట్ డాటా ఏంటంటే కంటిన్యూస్గా మనకు లాస్ట్ 1 week నుంచి డిఐఎస్ ఎక్కువగా బై చేస్తున్నారు, ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఈక్వల్గా అవుతుంది. సెంటిమెంట్ వచ్చేసి వార్ కారణంగా మనకి ఇదంతా నెగిటివ్గా ఉన్నా కానీ, సో స్ట్రక్చర్స్ అయితే బుల్లి స్ట్రక్చర్గా ఫామ్ అయిపోయింది. సో మనం ఇక్కడ చిన్న స్టాప్ లాస్ అండి, ఆల్మోస్ట్ ఎంత 740 to 690 అంటే 40 to 41 పాయింట్స్ మనం చిన్న రిస్క్ తీసుకుంటే, సో ఆల్మోస్ట్ 1:3 ట్రేడ్ చేసాము. ఇది ఆల్మోస్ట్ మనకి ఎంతవరకు ఇచ్చింది, 1:4.27 వరకు వచ్చింది. బట్ నేను అంతవరకు వెయిట్ చేయను, నేను 3 వరకు బుక్ చేసుకుంటాను. మ్యాక్సిమం 1:2 or 3 హోల్డ్ చేస్తాను అకార్డింగ్ టు మార్కెట్ కండిషన్స్. సో ఇదండి దీంట్లో ఈ వీడియోలో నేను నా ప్రాఫిట్ కూడా నేను చూపిస్తాను.